హౌస్ మేట్స్ అందరికీ బిగ్ బాస్ ఒక టాస్క్ పెట్టాడు. ఈ టాస్క్ లో భాగంగా వీల్ పై ఉన్న కుండల్ని కింద పడకుండగా జాగ్రత్తగా ఒక్కో స్తంభంపై పెట్టాలి. ఈ టాస్క్ ఎలా మొదలైందో లేదో అలా పూర్తి చేసి అందరికీ షాక్ ఇచ్చాడు ఇమ్ము. ఆ తర్వాత డెమాన్, సుమన్, తనుజ, సంజన, భరణి ఈ టాస్క్ కంప్లీట్ చేశారు. చాలా సింపుల్ గా అనిపించిన ఈ టాస్క్ లో భరణి చివరి స్థానంలో నిలిచాడు. దీంతో లీడర్ బోర్డులో 150 పాయింట్లతో ఇమ్ము టాప్ 1 లో ఉండగా 120 పాయింట్లతో డెమాన్, సుమన్ శెట్టి 90, తనుజ 90, భరణి 90, సంజన 80 పాయింట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచారు. అయితే సీజన్ 9 కి ఎండ్ కార్డ్ వేసే టైం దగ్గర పడటంతో ఎవరు స్ట్రాటజీలు వారు వాడుతూ టాస్క్ కి తగ్గట్టుగా గేమ్ ప్లాన్ చేంజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు హౌస్ మేట్స్. అయితే ఫస్ట్ ఫైనలిస్ట్ అయిన కళ్యాణ్ కూడా ఓవైపు ఇమ్ముని సపోర్ట్ చేస్తున్నా అంటూనే ఈ వారం తన స్ట్రాటజీలు వాడుతున్నాడు. మరి ఇమ్ము విషయంలో కళ్యాణ్ ఏం చేశాడో చూద్దాం. ఇమ్ముని తీసేయాలంటూ కళ్యాణ్ పుల్లా. ఇక అప్పుడే అసలు ఆట మొదలు పెట్టాడు బిగ్ బాస్. మీలో మీరు కొట్టుకు చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంటూ మధ్యలో ఏదో ఒక ఫిట్టింగ్ పెడుతూ ఉంటాడు బిగ్ బాస్. అలానే ఈ వీక్ కూడా ఓ టాస్క్ లో ఫిట్టింగ్ పెట్టాడు బిగ్ బాస్. ఈ రేస్ లో జరగబోతున్న తదుపరి టాస్క్ లో పార్టిసిపేట్ చేయకుండా హౌస్ మేట్స్ అందరూ కలిసి ఒకరి పేరు చెప్పాలంటూ బిగ్ బాస్ అడిగాడు. మళ్ళీ నేను అడిగిన తర్వాత ఆ పేరు చెప్పండి అంటూ బిగ్ బాస్ అన్నాడు. ఈ అనౌన్స్మెంట్ రాగానే ఎవరు అడగకుండానే కళ్యాణ్ ఉచిత సలహా ఇచ్చాడు. నేను కనుక మీతో పాటు గేమ్ లో ఉండుంటే లీడర్ బోర్డులో ఉన్న టాప్ 1 లో ఉన్న వాళ్ళని తీసేసేవాడిని. కానీ నేను లేను, నేను గెలవాలనుకుంటున్న ఇమ్ము అన్న రేస్ లో ఉండాలని నేను అన్నని తీయను అంటూ కళ్యాణ్ చెప్పాడు. ఇది విన్నప్పుడు ఇమ్ముని తీసేయాలని మిగిలిన హౌస్ మేట్స్ కి ఇండైరెక్ట్ గా కళ్యాణ్ సలహా ఇచ్చినట్లే అనిపించింది. ఇమ్ముని తీసేద్దామని ఆ ముగ్గురు. వెంటనే సంజన రండి భరణి, సుమనన్న లోపలికెళ్ళి మాట్లాడుకుందాం అంటూ పిలిచింది. అలానే తనుజని కూడా రమ్మంది. అంటే ఇండైరెక్ట్ గా టాప్ 1, టాప్ 2 లో ఉన్న ఇమ్ము డిమాండ్లలో ఒకరిని నెక్స్ట్ గేమ్ నుంచి తప్పించాలని వీళ్ళ నలుగురు సెపరేట్ గా మాట్లాడుకోవడానికి వెళ్లారు. ఇక ఈ మీటింగ్ లో సుమన్, భరణి, తనుజ ముగ్గురు ఎమాన్యుల్ ని తప్పిద్దామని చెప్పారు. సంజనని అడిగితే నాకు ఆ ఇద్దరిలో ఎవరినైనా ఓకే, కానీ నేను ఇమ్ముని తీయలేను కనుక హౌస్ ఓటింగ్ తో వెళ్ళిపోదాం అంటూ సంజన చెప్పింది. ఈ మాటకి తనుజకి కాలింది. ఎప్పటి నుంచో అవకాశం కోసం ఎదురు చూస్తున్న తనుజకి ఇదే మంచి ఛాన్స్ అనిపించి సంజనని టార్గెట్